జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. శ్రీ భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జయ శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ గ్రహాలు అతిపెద్ద గ్రహాలైనటువంటివి గురువు కావచ్చు, శని కావచ్చు, రాహుకేతులు కావచ్చు. ఎప్పుడో 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే చిన్న చిన్న గ్రహాలు ఉంటాయి. అది బుధుడు, శుక్రుడు, అలానే రవి, ఇవన్నీ కూడా మాసానికి ఒకసారి, 40 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మండలం అంటారు. అలానే చంద్రుడు 3 రోజులకు ఒకసారి మారుతుంటాడు. అయితే ఇది అతిపెద్ద గ్రహం అయినటువంటిది బుధ గ్రహం. అలానే ఈ బుధ గ్రహం 40 రోజులకు ఒకసారి మారినా ఈ గురు గ్రహం ఉంటుంది. ఈ గురు గ్రహం కూడా చాలా అతిపెద్ద గ్రహం అన్నమాట. ఈ గురు గ్రహం మారిన ప్రతిసారి కూడా మనకి పుష్కరాలు, నదులకి పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉంటాయి. అది ఒక్కటే మనకి సూచనగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ గురుగ్రహం, అతిపెద్దైనటువంటి గురుగ్రహం కూడా ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఇది 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున ఉదయం 4:55 మిథున రాశి నుంచి కర్కాటక రాశికి గురు సంచారం అనేది అవుతుంది. ఆ తదుపరి రెండు రోజుల్లోనే, అంటే 3వ తారీఖు రాత్రి, అంటే 4వ తారీఖు ఉదయించే లోపున శుక్రుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. అదే 14వ తారీఖు మరలా జూన్ 14వ తారీఖు రవి కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే ఏకదాటిగా ఈ మూడు ఈ మూడు గ్రహాలు కూడా మనకి ఈ జూన్ మాసంలో మారడం అనేది అతిపెద్ద సంక్షోభం అన్నమాట. అంటే ద్వాదశ రాశుల వారికి మిశ్రమం, అలానే గోచార ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడా, దశ అంతర్దశల్లో చూసుకున్నప్పటికీ కూడా వారికి మిశ్రమ ఫలితాలు, అశుభ ఫలితాలు, మధ్యస్థంగా ఉండేటువంటి ఫలితాలు లేదా శుభ ఫలితాలు కూడా మనకి సూచిస్తూ ఉంటాయి. అదే తరుణంలో ఈ గురు మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ద్వాదశ రాశుల్లో ఎలా ఉంటుంది అనేది పరిగణనలో తీసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ అతిపెద్ద గ్రహము గురు గ్రహం కర్కాటక రాశిలో రావడం వల్ల ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక మన భారతదేశానికి నిత్యావసర వస్తువులు కొంచెం రేటు ఎక్కువ అయ్యేలా కనపడుతున్నాయి. అలానే యుద్ధ వాతావరణం కానీ, వైరస్లు కానీ కూడా కొంచెం వెదజల్లేలా కనపడుతూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా సరే ఈ నదుల స్నానానికి వెళ్ళేటప్పుడు కనుక ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. లేదు అంటే కనుక ఖచ్చితంగా మనకి అది జ్వరంతోనో జలుబుతోనో మొదలయ్యేసి అది ఎక్కడ దాకో దారితీస్తుంది. అనారోగ్యంగా ఉన్నవారు, ఇమ్యూనిటీ పవర్స్ లేనివారు, పెద్దవారు, ముసలివారు, ఆరోగ్యం సహకరించని వారు ఇలాంటి నదుల స్నానానికి, ఇలా జనారణ్యంలో వెళ్ళకపోవటమే చాలా ఉత్తమం. ఊరిలో కాదు, మన ఇంటి పైనోళ్ళు, కిందోళ్ళు, పక్కనోళ్ళు, వెనకోళ్ళు, ముందోళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడైనా సరే అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంట్లో స్నానం చేసినా కూడా మనకి పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అలానే పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కదా, పుష్కరాలను చేయాలి కదా అంటారు. కావచ్చు, కానీ పుష్కరాలు చేయాలి అన్నప్పటికీ కూడా ఈ పెద్దల కార్యక్రమాలు మనకి తర్పణం అనేది ఆ పుష్కరాల సమయంలో ఇంటి వద్దనైనా, బ్రాహ్మణత్వముల దగ్గరైనా, లేదా శివాలయాల ఆలయాల్లో అయినా సరే మనం తీర్చుకునే దానికి అయితే అర్హత ఉంటుంది. ఆ ఒక అవకాశం కూడా ఉంటుంది. అక్కడికే వెళ్ళి చేయాలి అనేది లేదు. మీ ఆరోగ్య సహకరించిన మేర ప్రికాషన్స్ తీసుకొని మీరు ఈ పుణ్య స్నానాలు ఆచరించవలసిందిగా మనవి. అలానే మనకిప్పుడు ఈ ద్వాదశ రాశులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురువు, ఈ గురువుతో పాటు మధ్యస్థంగా వచ్చిపోతున్నటువంటి శుక్రుడితో పాటు రవి, ఈ 3 గ్రహాల యొక్క కలయికతో శుభ అశుభ ఫలితాలు తెలుసుకునేలాగా. అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. మకర రాశి వారికి ఏ గ్రహాలు ఎటు మారినప్పటికీ కూడా వారికి మిశ్రమ ఫలితాలు అయితే సూచిస్తూ ఉంటాయి ప్రతిసారి కూడా. ఎందుకంటే కనుక గ్రహాల మార్పిడి వలన వీరికి గ్రహాలు మారినా వీరి యొక్క స్థితిగతులు మారవు. ఎందుకంటే మకర రాశి అనగానే కొంతమందికి ఏంటంటే పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. పితృదోషాలు ఉన్నంత వరకు కూడా వాటి యొక్క పరిహారం చేసుకోకపోతే మీకు ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళి అవ్వకపోవడం కానీ, మంచి ఎదుటి వారి చూసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి ఏమంటారు, కానీ ఆ బాధ ఏంటనేది మీకు తెలుస్తూ ఉంటుంది. లోపల సెల్స్ ఎలా అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అలానే ఇవి చూడటానికి బయటికి గాంభీర్యంగా ఉంటే సరిపోదు కదా, ఎదుటి వారికి గాంభీర్యంగా కనిపిస్తారు, బయట వీరికైతే మాత్రము ఆ లోపల ఉన్న బాధ అని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటే కాదండి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అయినప్పటికీ కూడా గోచార ప్రకారంగా చంద్రుడి దగ్గర రాహు ఉన్నా, చంద్రుడి దగ్గర కేతు ఉన్నా, చంద్రుడి దగ్గర శని ఉన్నా కూడా ఇలాంటి గ్రహచారం అయితే యోగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, తినేదానికి అర్హత ఉండదు. అంటే ఎక్కడో కోట్లలోనో లేకపోతే ఎవరో ఒకరి దగ్గర ఉంటూ ఉంటాయి అనమాట. అలానే మీ పని మీరు చేసుకుంటూ ఉండుంటారు. పెద్దగా ఆలోచించరు, పెద్దగా ఆవేశపడరు, పెద్దగా నష్టపోరు, పెద్దగా ఉపయోగపడడం లేదు. అంటే ఇలా మధ్యస్థంగా ఏదో పొద్దున్న లేచామో సాయంత్రం నిద్రపోయినామా,
ఇదే రకంగా రేపు తెల్లారి కూడా అదే. రెండో రోజు కూడా అదే. పెద్దగా ఆలోచించేదానికైతే మీ దగ్గర ఎక్కువగా ఏమి ఉండదనమాట. అలాంటి సాదాసీదాగా ఉండేటువంటి రాసుల వారికి కూడా అప్పుడప్పుడు అదృష్టం అనేది ఒకటి వస్తుంది. ఇది వడిగెల వాళ్ళలాగా. అదేంటంటే పెద్ద పెద్ద గ్రహాలు మారినప్పుడు ఆటోమేటిక్‌గా మీకొక కల అంటే ఈ యొక్క స్థలచలనం అయినప్పుడు గ్రహాల యొక్క స్థలచలనం అయినప్పుడు మంచి జరిగేదానికైతే ఎక్కువ ఆలోచన, ఆవేశం ఉన్నప్పటికి కూడా మీకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నిస్సహాయం నుంచి సహాయభూతానికి వచ్చేదానికి ఉంటుందనమాట. మంచి ఆలోచన వస్తుంది. కాబట్టి మకర రాశి వారికి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారడంతో ఇది మనకి మారేటువంటి గురువు. ఈ గురువు కర్కాటక రాశిలో సంచరించడం. జూన్ 2 తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకే కర్కాటక రాశిలో గురువు సంచారం వలన మకర రాశి వారికి కూడా మంచి జరగబోతుంది. దాంతో పాటు గురువుతో పాటు శుక్రుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 యొక్క గ్రహాల యొక్క శుభదృష్టి మకర రాశి వారి మీద పడి వారు ఏదైనా గోచార ప్రకారంగా గాని, దశాంతదశల ప్రకారంగా గాని, వారి ప్రకృతి దోషాల ప్రకారంగా గాని ఏమైనా ఉండి బాధపడుతున్నా కూడా కొంతమేర ఉపశమనం పొంది గురుబలం ఏం చేస్తంటే మనలో ఉన్నటువంటి చెడు కూడా తీసేస్తుంది. కాబట్టి ఆ చెడు తత్వం ఉన్నప్పటికీ కూడా కొంతమేర ఉపశమనం పొంది మీకులో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసిన వారు ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారికి వివాహం కూడా అవుతుంది. ఎప్పుడు జూన్, జూలై మాసాలను జూన్ 24వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు లోపు లేదా ఆగస్టు 24వ తారీఖు లోపు అయితే ఖచ్చితంగా మీకు వివాహం అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి మీకు ఒక్కసారి కూడా పెళ్లి అవ్వకుండా ఉన్న వారికి మాత్రమే అవుతుంది. ఇక గురువుగారు చెప్పారు కదని 1, 2 సార్లు చేసుకుంటే అది పెళ్ళవ్వదు. ఇంకేదో అయితది. కాబట్టి మీకేదైనా పెళ్లి ఇప్పటివరకు కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. పెళ్ళవుతుంది. ఇదొకటి అదృష్టం. ఎవరి వల్ల? గురు, శుక్రుల కలయిక కర్కాటక రాశిలో అవ్వడం వలన మీ మీద చూపించిన చెడు దృష్టి కాదు, శుభ దృష్టి వలన మీకు వివాహ యోగం ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ గొంతమ్మ కోరికలు పెట్టుకొని అవన్నీ అయితేనే నాకు వివాహాలని మాత్రం అనుకోవద్దు. ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. చెంత చేర్చుకోండి. ఇది బాగా రాసిపెట్టుకోండి మకర రాశి వారు. మరొక విషయం విదేశీ ప్రయత్నం ఏదైనా చేసేది ఉంటే గనక జూన్, జూలై మాసాల్లో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేలాగా చదువుకోవడానికైనా, జాబ్ కోసమైనా, అక్కడ సెటిల్ అవ్వడానికైనా మీరు విదేశీ ప్రయత్నం చేయొచ్చు. దాని ద్వారా కూడా మీకు మంచి సానుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పొచ్చు. అలానే మీకు ఏదైనా పితృ దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషాలు లాంటివి ఉంటే కూడా వాటికి పరిహారాల నిమిత్తం కూడా మీరు ఆగస్టు లోపు చేసుకున్నట్టయితే గనక మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడతా ఉంది. ఇక ఈ పితృ దోషాలు గాని, ఎన్ని దోషాలు పోతే మీకు సానుకూలంగా ఈ యొక్క మకర రాశి వారికి గురు బలం ఒక అదృష్టం అనేది మీకు ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా రాజకీయ రంగం గాని, సినీ రంగం గాని, మరి ఇతర రంగాల్లో గాని అడుగు పెట్టాలనుకుంటే మీకు రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా రైతుగా రంగం కూడా మీకు చాలా బాగుంటుంది. పంటలు పండించడానికైతే మీరు ప్రయత్నం చేయండి. అన్ని రకాల అద్భుతాలు మీరు చూస్తారు. కొత్త రకమైన పంటలు పండించేసి రైతే రాజు నినాదాన్ని మీరు అవార్డు కూడా అందుకునే విధంగా ఉంటుంది. కాబట్టి రైతుగా మరిగిన వారు రైతుగా ఎదుగుతారు. ఖచ్చితంగా ఈ మకర రాశి వారికి రైతుగా ఎదగాలనుకున్న వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ గురు బలం కూడా మీకు అద్భుతంగా చూపిస్తూ ఉంటుంది. ఇక కొత్తగా ఏదైనా ఇంకేదైనా జాబ్ కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా అయితే మాత్రం జూలైలో ప్రయత్నం చేయండి. అట్‌లీస్ట్ జూన్ 24వ తారీఖు తర్వాతైనా ఆగండి. జూన్ 24 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు పైకి వెళ్ళేలాగా కనిపిస్తుంది. ఇక ఈ గురు అశుభ దృష్టి మీకు కొంత వేరే ఇబ్బంది కనిపిస్తుంది. అది ఎక్కడ అంటే గనక బ్లడ్ రిలేటెడ్‌గా, స్కిన్ రిలేటెడ్‌గా మీకు కొంచెం బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ లాంటివి కూడా ఒబెసిటీ లాంటివి వచ్చేలాగా కూడా కనిపెడుతుంది. కాబట్టి కొంచెం దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా వార్మ్ వాటర్ తాగుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా జీలకర్ర, వామ్ వేసిన వాటర్ తాగాలి. అలానే మీకు ఈ కర్పూరం బిళ్ళలు కొబ్బరి నూనెలో వేసి వాసన పీల్చుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేస్తే మీకు స్టమక్ రిలేటెడ్‌గా గాని, స్కిన్‌కి రిలేటెడ్ గాని చెప్పినట్టుగా అవన్నీ కూడా మీకు కొంతమేర ఉపశమనం లభ్యపడతా ఉంటుంది. ఇక ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి ప్రయాణాలు చేయండి. ఇక ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, వాహనాలు కావాలనుకున్న వారికి ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాహనం కానీ, ఇల్లు కానీ కొనుక్కునేలా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఆస్తి తగాదాలు గాని, పూర్వీకుల ఆస్తుల తగాదాలు గాని, గొడవలు గాని ఉంటే గనక ఖచ్చితంగా వాటి నుంచి కూడా మీకు వైదొలిగేలా కనిపిస్తుందని ప్రయత్నం చేయాలి. ఇక అన్ని రంగాల్లో ఉన్నవారికి గురుబలం చోగించాలి. ఈ గురుబలం యోగ్యత ఉండాలి. సుగురు బలం యోగ్యత ఉండాలంటే చిన్నపాటి పరిహారాలు కూడా మీరు చేసుకోవచ్చు. అలానే ఈ చిన్నపాటి పరిహారాల్లో ఒకటి ఏంటంటే గనక మీకు సమీపంలో ఎక్కడైనా వినాయక స్వామి ఆలయం ఉంటే గనక ఆ వినాయక స్వామి ఆలయంలో 119 గుంజలు తిండి మీ ఆరోగ్యం సహకరించిన మేర గరిక బెల్లం స్వామివారికి నైవేద్యం పెట్టండి. పంచామృత అభిషేకాలతో మీరు అభిషేకం చేసుకోండి. పొట్టు వస్త్రాలు సమర్పించండి. ఇలాంటి మీకు సానుకూల పడేటువంటి వాతావరణం మీకు లభ్యపడతా ఉంది. హనుమాన్ మందిరంలో గారెల దండ గాని సమర్పించండి. అలానే శనీశ్వరుడికి నల్ల నువ్వులు, నల్ల మినుములతో మీరు అభిషేకం చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం కనబడతా ఉంది. గురువారం కూడా
మీరు స్నానం చేసి నీటిలో పసుపు ఒక చిటికెడు, ఆ తెల్ల ఆవాలు ఒక చిటికెడు, కల్లుప్పు ఒక చిటికెడు వేసుకోండి. స్త్రీలైనా, పురుషులైనా ఇలా చేసటంతో మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం పొందుతాయి మీకు. ఈ అక్టోబర్ 31 తారీఖు వరకు కూడా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఇవి ఉన్నాయి. ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుడిలో కానీ, హనుమాన్ మందిరంలో కానీ, ఎక్కడైనా వినాయక ఆలయంలో కానీ 5 నారికెలను సమర్పించండి. సమర్పించిన నారికెలంలో చిప్పలు మళ్ళీ తెచ్చుకొని చట్నీ వేసుకుంటా అంటే అవ్వదు. చెప్పులు అక్కడ కూడా వదిలేసేయండి. 10 చెప్పులు అక్కడ వదిలేసేయండి. అప్పుడే మీకు కోరికలు కొంగు బంగారం అవుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా గురు భగవానుడి, శుక్ర భగవానుడి యొక్క శుభదృష్టి కూడా మీ వైపు మలుచుకొని మకర రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు, నిరూపించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.